చాలామంది చెప్పారు కూడా, ఏమంటే మేము చాలా ఈజీ అనుకున్నాం, బట్ మీరు ఇంత కష్టపడతారా, ఇంతమంది ఉంటే కానీ ఒక సినిమా అవుతుంది మేమేదో అనుకున్నాం, కానీ చాలా కష్టం అండి, నిజంగా చెప్పాలంటే బాగా కష్టపడతారు మీరు. నేను ఒకసారి గమనించాను, జల్సా షూటింగ్ అప్పుడు నన్ను వ్యాన్లో పెట్టుకొని తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే వెనకాల పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుంటూ వస్తుంటారు. ఆయన దాదాపు నాన్ స్టాప్గా ఒక 2 కిలోమీటర్స్ రన్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన తర్వాత కెమెరా ఏదో ఫాల్ట్ వచ్చింది సార్, 1 more అన్న ఆయన చేశాడు, అది వితౌట్ బ్రేక్, నాకు బాగా గుర్తుంది. 3వ టేక్కి సార్ ఇంకోటి చేద్దాం అనగానే చేశారు. అప్పటికి సార్ 1 more అంటే ఆయన ఆగిపోయి, నేను కూడా మీలాగే మనిషినే, అది గుర్తుపెట్టుకోండి, 1 more చేయడం నాకు ప్రాబ్లం కాదు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అన్నాడు ఆయన. అనగానే అటెన్షన్, అందరు అటెన్షన్. అప్పుడు మళ్ళీ వేరే కెమెరా తీసుకొచ్చి సార్ అని చెప్పి 2 షాట్లు తీశారు. 6 కిలోమీటర్లు ఆయన సోలో షాట్లు మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ సోలో షాట్లు చేశాడు. ఆయన పరిగెట్టుకుంటూ రావడం, అంటే నేను వ్యాన్లో ఉండను, వ్యాన్లో కెమెరా ఉంటుంది, కెమెరా వెళ్తూ ఉంటుంది, ఆయన పరిగెట్టుకుంటూ రావాలి. జనరల్గా ఏంటంటే వాక్ చేయడం ఒక ½ an hourలో 3 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు, కానీ 3 నిమిషాల్లో 3 కిలోమీటర్లు పరిగెట్టడం అంటే చాలా కష్టం, అంతే కదా. ఎందుకంటే అది ఒకేసారి వెళ్ళటం అనేది, బట్ ఆయన మంచి ఫిజిక్ కాబట్టి, ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ కాబట్టి ఆయన అది షాట్ చేసుకుంటూ వచ్చారు.